ప్రతిరోజు పడుకునే ముందు మనందరికీ ఒక గోల్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్ట్గా లేవాలని. నెక్స్ట్ డే కోసం అన్ని టాస్క్లు టైం టేబుల్ సెట్ చేసుకుంటాం. ఇంకా మల్టిపుల్ అలారమ్స్ పెట్టుకొని పడుకుంటాం. బట్ మనం 6:30కి లేవాల్సింది 10:30కో 11కో లేస్తాం. అండ్ మనం లేట్గా లేవడానికి రీజన్ నైట్ అంతా ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చోవడం. అండ్ లేట్ అయిపోయిందనే కోపంలో ఒక్క టాస్క్ కూడా కంప్లీట్ చేయకుండానే టెన్షన్ అండ్ ఫ్రస్ట్రేట్ అయిపోతాం. సో టైం సరిపోతలేదని మన ఫస్ట్ అండ్ మెయిన్ టాస్క్లన్నీ స్కిప్ చేస్తాం. సో ఇట్ ఫీల్స్ లైక్ అన్ప్రొడక్టివ్ డే. ఇంకా రెగ్యులర్ టాస్క్లైనా చేద్దామని కూర్చుంటే లేట్ లేవడం వల్ల డే అంతా వేస్ట్ అయిపోయిందనే ఫీలింగ్. ఆ ఫీలింగ్ లో ప్లాన్స్ అన్ని మళ్ళీ నెక్స్ట్ డేకి స్కిప్ చేస్తాం. మీకు విషయం చెప్తా, ఎర్లీ మార్నింగ్ లేవడం మంచిదే, బట్ లేవలేకపోతే వర్క్ మొత్తం స్కిప్ చేయాలని మాత్రం అనుకోకండి. మీకు టైం టేబుల్ సెట్ కాకపోతే టైం టేబుల్ ప్లేస్ లో టు డూ లిస్ట్ తయారు చేసుకో. స్లీప్ ఈజ్ నాన్ నెగోషియబుల్. సో నువ్వు ఫస్ట్ పర్ఫెక్ట్ స్లీప్ తీసుకో. అండ్ నువ్వు ఎప్పుడైతే లేస్తావో అప్పుడు నీ టు డూ లిస్ట్ ని చూడు. అండ్ టు డూ లిస్ట్ లో మెయిన్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ అయిపోగొట్టు. రిమైనింగ్ టాస్క్లన్నీ టైం అండ్ అర్జెన్సీ బట్టి 1 by 1 కంప్లీట్ చేస్తూ పో. నీకు మెథడ్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకో మెథడ్ ట్రై చేయి. అంతేగాని చిన్న రీజన్ వల్ల మొత్తం డేని ఫకప్ చేసుకోకు.